వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న తరుణంలో భారత్ సంపద సృష్టిలో కీలక కేంద్రంగా అవతరిస్తోంది. అయితే అంతర్జాతీయ రిలయన్స్ ఎస్టేట్స్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ది వెల్త్ రిపోర్ట్ 2026 ప్రకారం దేశంలో బిలియనీర్ల సంఖ్య రాబోయే 5 ఏళ్లలో గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్తోంది. అయితే ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల ప్రవాహం, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ మరి అంశాలే ఈ మార్పుకి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. మరి ప్రస్తుతానికి భారత్లో 2026 నాటికి సుమారు 207 మంది బిలియనీర్లు ఉన్నారని నివేదిక చెప్తోంది. ఇది 2031 నాటికి ఈ సంఖ్య 313కు చేరుకుంటుందని అంచనా. అంటే దాదాపు 51% వృద్ధి చూడొచ్చు. అంటే ప్రపంచంలో ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్లో ఈ వృద్ధి వేగం మరింత అధికంగా ఉందన్నమాట. ఉదాహరణకు చైనాను తీసుకుంటే అందులో బిలియనీర్ల సంఖ్య సుమారు 20% పెరుగుతుందని, అదేవిధంగా అమెరికాని చూస్తే కేవలం 12% మాత్రమే వృద్ధి ఉంటుందని అంచనా. అంటే దీనికి 8% డిఫరెన్స్ ఉంది. మరి ఈ గణాంకాలు భారత గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దిశని కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. మరి సంపద సృష్టికి ప్రధానంగా వనరులు చూస్తే ఐటీ, ఫైనాన్స్, రిలయన్స్ ఎస్టేట్, ఫార్మాస్యూటికల్స్ రంగాలే ఉంటున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ సంస్కృతి దేశంలో భారీగా విస్తరించడం వల్లే కొత్త తరం వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. యూనికార్న్ కంపెనీలు పెరగటం, డిజిటల్ సేవల విస్తరణ, విదేశీ పెట్టుబడులు అధికమవటం, ఈ అన్ని అంశాలు సంపద పెరుగుదలకి దోహదం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంటే రోజుకు సగటున 89 మంది, అంటే కనీసం $30 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 250 కోట్లకు పైగానే సంపదను సంపాదించి అల్ట్రా రిచ్ వర్గంలోకి చేరుతున్నారని నివేదిక పేర్కొంది. మరి ఇది గ్లోబల్ స్థాయిలో సంపద సృష్టి ఎంత వేగంగా జరుగుతోందో తెలియజేస్తోంది. మరి ప్రపంచంలో ప్రస్తుతానికి బిలియనీర్ల సంఖ్య సుమారు 3110గా ఉంది. మరి ఇది వచ్చే 5 ఏళ్లలో అది 3915కి పెరుగుతుందని అంచనా. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు రావటం వల్లే ఈ వృద్ధి మరింత పెరుగుతోందని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఇదే విషయం భారత్లో చూస్తే ప్రభుత్వ విధానాలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్లకు అందుతున్న ప్రోత్సాహం, గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు వంటి అంశాలు సంపద సృష్టికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. దీంతో కొత్త తరహా వ్యాపారాలు వస్తున్నాయి, నిరుద్యోగం తగ్గుతోంది, ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. మరి మొత్తంగా చూస్తే భారత్లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతూ ఉండటమే దేశ ఆర్థిక బలం అంటున్నారంతా. మరి అదే సమయంలో గ్లోబల్ స్థాయిలో సంపద పంపిణీలో కూడా చాలా మార్పులే చోటు చేసుకుంటున్నాయి. చూద్దాం మరి రాబోయే సంవత్సరాల్లో భారత్ సంపద క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించే దిశగా మరింత బలంగా నిలుస్తుందని కూడా ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.